షాక్ అయ్యాను ఆమె 4th ఎలిమినేటర్ కదా, ఉంటదేమో అనుకున్నాను టాప్ 5 వరకు. ఎందుకంటే వీళ్ళు కాంట్రవర్సీ కావాలి కదా బిగ్ బాస్ వాళ్ళకి. నేనైతే అసలు ఐఎమ్ ఎగెనిస్ట్ బిగ్ బాస్ అనేది మన ఇండియన్ కల్చర్కి సూట్ కాదు అసలు. ఆ లోపల ఏంటంటే ఒక గ్రూపులు రాజకీయాలు, ఈ గ్రూపులు ఆ గ్రూప్ మీద విషయం కక్కడం అట్లా ఉంటుంది. అలాగే ఇలాంటి రొమాన్స్లు ఇవన్నీ ఉంటాయి. మనది ఏంటంటే ఇండియాలో కల్చర్ ఉంటుంది, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఆ లోపల డ్రెస్సింగ్లు, స్విమ్మింగ్లు అన్నీ ఉంటాయి కదా. సో ఎనీవే బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా అంత మజా ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కోసం. సో ఫ్యాన్స్ రావాలి. నిఖిల్ ఫ్యాన్స్ కూడా అంటే ఆమె బయటకు వచ్చి బిగ్ బాస్ కి మైనస్, కానీ చూస్తున్న జనాలకు మాత్రం ఇష్టమే. ఎందుకంటే ఆమె ఓవర్ యాక్టింగ్ చూసి జనాలు కూడా భరించలేకపోయారు అనమాట. అడల్ట్ కామెడీ అన్నది. సో ఈమె చేసేది కూడా అలాంటివే ఉంటాయి. మరి ఆమె కూడా నువ్వు గోకింది కదా నిఖిల్ కి, పృథ్వీకి, అందరికి. ఆమె చేసేది కూడా అడల్ట్ కంటెంటే. అదే అంటే నేను ఆమె అట్లా చేయడమే ఈ మనకంట కొంచెం మూడు వచ్చి హగ్గులన్నీ ఇస్తున్నాడు. ఎనీవే ఆమె వచ్చి మంచిదేలే. సో ఆమె మొత్తం వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, నేనే ఉంటాను, లాస్ట్ నేనే ఉంటాను, మధ్యలో వచ్చేసింది. నాకంటే యాంకర్కే మంచి నాలెడ్జ్ ఉంది. నేను ముందే చెప్పాను కదా ఐఎమ్ ఎగెనిస్ట్ బిగ్ బాస్ అని. నేను అంతగా చూడను, కానీ కొంతమంది కంటెస్టెంట్ తెలుసు. ఈ సానియా ఆకుల గురించి కూడా నాకు తెలుసు. ఈమె ఓవర్ యాక్టింగ్ బాగా ఎక్కువ అనమాట. ఆమె అందరు నీళ్ళు గోకుతుంటుంది, మళ్ళీ మనకంటే వచ్చి నాకు హగ్గు ఇస్తున్నాడు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్తుంటది. ఆమె వచ్చి మంచిదైంది, ఎందుకంటే అందరూ కూడా జనాలు ఓట్లేదు ఆమెకి, అందుకే వచ్చేసింది. థ్యాంక్ యూ.